The hunter's gone, your aim is clear. My trail could come I'm in motion. The hunter's gone, your aim is clear. My trail could come The hunter's gone, your aim is clear. My trail could come అడిగి మరీ పోటేసావు కదరా ముసలి నా కొడక. మాకు వ్యతిరేకంగా ఉంటే ఎలానే జరుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. దివ్యాన్ని కలిసావా? దివ్యని పెంచుకుంటున్న వాళ్ళు నన్ను అక్కడే ఉండమన్నారు, కానీ నాకైతే ఇష్టం లేక పక్కనే ఇల్లు తీసుకుని ఉంటున్నాను సార్. మంచి పని చేసావు పెద్దన్న. వాళ్ళ దగ్గర ఉండకపోవడమే మంచిది. దూరంగా ఉన్న క్షణం దివ్యని కాపాడుతుంది. దివ్యని భూపతి అనుభవిస్తున్న దివ్య ఆస్తిని మీ గొప్ప చెప్పేదాకా నేను నిద్రపోను సార్. భూపతి స్టాలిన్ కొడుకుని అల్లుండి చేసుకోవాలనుకుంటున్నాడట, నిజమేనా? ఎలా తెలుసు? ఇప్పుడే స్టాలిన్ దగ్గర నుంచి వస్తున్నాను. నాకు అవసరం లేదని పంపించేశాడు సార్. రాజకీయ నాయకులు ఇంతే పెద్దన్న. అవసరం వచ్చినప్పుడు వాడుకుంటారు, అవసరం తీరిపోయిన తర్వాత విసిరి పడేస్తారు. వాళ్ళకి రోజులు దగ్గర పడ్డాయి. నా కొడుకు వచ్చేస్తున్నాడు. వీళ్ళని కలుపు మొక్కల్ని పీకినట్టు పీకి అవతల పారేస్తాడు. ఇంకా వాళ్ళు రోజులు లెక్క పెట్టుకోవాలి. నేనే రాజకీయ నాయకుడు అనుకున్నా. నన్ను మించిన రాజకీయ నాయకుడు అయ్యావు కదరా నువ్వు. కాలం మారుతోంది నాన్న. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా. నిజారా? ఆ భూపతి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడో నాకు తెలుసు. ఒకప్పుడు ఆ భూతి కూర్చున్న ఆకురవి తీరేవాడు కార్యకర్తలను వాడుకొని ఎలా పైకి రావాలో నా దగ్గర నేర్చుకున్నాడు. ఏ కార్యకర్తల్ని పైకి వచ్చాక అలా తొక్కాలో ఇదే నేర్చుకున్నాడు. రాజకీయ నాయకులు ఈ రోజుల్లో పార్టీలు మార్చడం సహజం. వాడి ఎదుగుదల కోసం కార్యకర్తలకి వాడుకొని వాడు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలో తీసుకొని వెళ్తున్నాడు. నానా, వాడు ఎలా ఎదిగాడో మాత్రమే నీకు తెలుసు, కానీ వాడు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా నాకు తెలుసు. అందుకే వాడి కూతురికి పొగొండయ్యాను, వాడికి రక్కు పొగొండి కాబోతుంది. ఇన్నాళ్ళు వాడు ఏ స్థలం కోసం అయితే పోరాడాడో ఇప్పుడు ఆ స్థలము నాదే, వాడి కూతురు నాదే, వాడి మాఫియా సామ్రాజ్యం నాదే. అంతేకాదు వాడి రాజకీయ భవిష్యత్తు కూడా.
మాట్లాడమాక నచ్చని పని చేశావు కాబట్టి నీతో మాట్లాడను. నేను ఏం తప్పు చేశాను? ఏం చేసావా? అదే నాన్న, నేనేం చేశాను? నేను కూడా డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాడినేరా. గంజాయి కేసులో అరెస్ట్ చేసిన వాళ్ళు ఒక కోర్టులో వదిలేస్తారా? మీరు చెప్పింది నిజమే నాన్న. మీరు చెప్పినట్టు ఒక్క రోజులో వదిలిపెట్టరు. ఈ కేసులో ఎవరు చెప్పినా వదిలిపెట్టరా. నువ్వు ఎట్లా ఇడిపించావు అంటే నువ్వు డిపార్ట్మెంట్ వాడివేనా? అవును నాన్న, నేను పోలీస్ డిపార్ట్మెంటే. మత్తు పదార్థాల మాఫియా అంచు చూడడానికి నియమించిన స్పెషల్ ఆఫీసర్ని. అదేరా నాకు ఇష్టం లేదు. నువ్వు పోలీస్ అవటమే నాకు ఇష్టం లేదురా. ఎందుకు నాన్న? ఈ సమాజాన్ని ఏదో ఉద్ధరిద్దామని, ఈ దేశాన్ని ఏదో బాగు చేద్దామని పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరానురా. చేరాకే తెలిసింది అధికారులకు ఊడిగం చేయటం, రాజకీయ నాయకులు సెల్యూట్ చేయటం తప్ప పీకిందేమీ లేదు. నాన్న, మీరున్నప్పటికీ ఇప్పటికీ డిపార్ట్మెంట్ లో చాలా మార్పులు వచ్చాయి నాన్న. సిస్టమ్ మారింది, టెక్నాలజీ పెరిగింది, నేరస్తులు తప్పించుకునే అవకాశమే లేదు. ఏం టెక్నాలజీ మారిందిరా? ఆ టెక్నాలజీ వల్లనేగా ఇవి ఆత్మహత్య చేసుకోబోయింది. అనుక్షణం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. చెప్పింది నిజమే నాన్న. కత్తితో కూరగాయలు కోయొచ్చు, అదే కత్తితో తలకాయలు కోయొచ్చు. టెక్నాలజీ కూడా అంతే నాన్న. చెడుకు వాడుతున్నారు, మంచికి వాడుతున్నారు. చెడును అంతమందించడానికే పోలీస్ కావాలి. అదే పోలీస్ అనేవాడే లేకుంటే దొంగలు దోపిడీదారులు తప్ప ఈ దేశంలో మంచివాడికి స్థానమే లేదు. మీరున్నప్పుడు కూడా మంచి అధికారులు ఉన్నారు నాన్న. కాకపోతే వాళ్ళు తారసపడ్డదాకా మీరు ఆగలేకపోయారు. సరేరా, నువ్వు ఏమాత్రం ఉత్తరిస్తావు నేను చూస్తాను. వచ్చారా 7 గంటల వరకు ఎక్కడ కాపాడేవా తల్లి? నేను ఏమైంది అంటే అనుకుంటున్నా. నేను రాలేదే, మీ కొడుకు తెచ్చాడు. అవునా? నా బంగారు కొండ నాకు తీసుకొచ్చాడా? ఎందుకు డాడీ? మీ కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసరు. ఏరా నువ్వు పోలీస్ ఆఫీసరా? ఏరా మీ నాన్నకే ఇష్టం లేక మానుకున్నారు, నువ్వెందుకు జాయిన్ అయ్యావు? అవన్నీ మనకు అనవసరమే. ఏదో ఉద్ధరిస్తానంట కదా, ఉద్ధరేని. ఈ సమాజాన్ని ఏదో ఉద్ధరిద్దామని, ఈ దేశాన్ని ఏదో బాగు చేద్దామని పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరానురా. అధికారులకు ఊడిగం చేయటం, రాజకీయ నాయకులు సెల్యూట్ చేయటం తప్ప పీకిందేమీ లేదు. అవన్నీ మనకు అనవసరమే. ఏదో ఉద్ధరిస్తానంట కదా, ఉద్ధరేని.
ఏంది బావా, నా అల్లుడిని ఇంటర్వాడు డాన్స్ చేయకుండా అంటే నీ కానీ చేస్తా ఉంటున్నావు? రాజకీయ నాయకులు ఎన్నో అంటారు బావా, కానీ జరగవు కదా. మోసం చేస్తేనే ఈ రాజకీయం నిలబడేది. ఇది కూడా ఆ స్టాలిన్ దగ్గర నేర్చుకున్నదే. ఆ స్టాలిన్ గాడు వాడి కొడుకు యాంటోనీ కావాలని కిడ్నాప్ అయ్యేటట్టు చేశాడు. తెలుగుగా రాజకీయం. వాడు నువ్వు ఆకురౌడి అనుకున్నాడు. ఆకురౌడి నుంచి తెలియదాడు. ఆ స్థలాన్ని నాకు దక్కనికుండా చేయడానికే వాడి కొడుకును నాకు ఎరగా వేశాడు. అవునా బాబా, నువ్వు నన్ను ఎక్కడ మోసం చేస్తున్నావు అనుకున్నా. ఎవరు పడుతున్నారు సార్? చెప్తున్నారా? ఇటువంటి చిల్లర వ్యవహారం నా దగ్గర తీసుకురావాలని ఎన్నిసార్లు చెప్పాను? ఎక్కడ చేశారో మీరంతా? మేనేజరు చూస్తూ ఉంటావుందయ్యా. రికార్డ్ అయి ఉంటుంది. రాజకీయాల్లో కార్యకర్తలను ఎక్కడ తొక్కాలో ఎక్కడ లేపాలో ఆ స్టాలిన్ గారి దగ్గర నేర్చుకున్న బాబా. సార్, ఎవరు బాబా? కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ వినోద్. మా వాడిది గడియారస్తంభం దగ్గర స్కూటీ పెడితే పోయిందటయా. కొంచెం వెతికి పెట్టండి. పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టా. ఏంది ఇన్స్పెక్టర్ ఇలా వచ్చావు? సార్, పాత నేరస్తుడు గంగాస్మర్తిని చేస్తుండగా నేను చూశాను సార్. వాడిని కొట్టుకున్నామని వెంటబడుతుంటే వాడు ఇటువైపు వచ్చాడు సార్. ఇదిగో ఇన్స్పెక్టర్, ఎమ్మెల్యే మేముండగా, మా బావ ఎస్పీ ఇక్కడ ఉండగా
ఎవడై వచ్చేది ఇక్కడికే? రావడం నేను చూశాను సార్. కావాలంటే సీసీ ఫుటేజ్ చెక్ చేయండి. అల్లుడు గారు గంట నుండి ఇక్కడే ఉన్నానయ్యా. బయట ఎవరు రాలేదే. ఓ నేనెక్కడో? నేనెక్కడో మెరుగుడా? చెప్పలేదు కదా నాకు? ఇల్లు చూసుకోవా ఇన్స్పెక్టర్. నెక్స్ట్ నీకు ప్రమోషనే. నేను మీ అల్లుడిగా రాలేదు, ఇన్స్పెక్టర్ వినోద్గా వచ్చాను. మీరు బయటకు వస్తే నేను సీసీ ఫుటేజ్ చెక్ చేసుకుంటాను. సరేనయ్యా, వచ్చి చెక్ చేసుకో. ఏమయ్యా ఇన్స్పెక్టర్, ఇక్కడ నేను ఉండగా నా పర్మిషన్ లేకుండా సీసీ ఫుటేజ్ ఎలా తీసుకున్నావయ్యా? గిడిపిడి బాబా. సార్ జస్ట్ నేను చెక్ చేశాను అంతే, ఏ ఫుటేజ్ నేను తీసుకోలేదు. సారీ సార్, నిజంగా అనవసరం డిస్టర్బ్ చేశాను. కానీ నేరస్తులు ఎంత గొప్పవారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు సార్. ఏంటి బాబా ఈ ఇన్స్పెక్టర్? ఎస్పీ నువ్వు ఉండగానే వార్నింగ్ ఇచ్చిన పని చేశాడు. వచ్చాడు కదా రక్తం. బాబుని పిలవండి రా బయటికి. బాబు గారు, బాబు గారు లేరమ్మా? వినోద్, వినోద్, మీ నాన్నగారి కోసం ఆరో చెప్పు చూడమ్మా. స్టాలిన్ గారు, ఏంది ఇలా వచ్చారు? మీ నాన్నని పిలవయ్యా. ఎందుకు సార్? మీ నాన్నకు మాకు మధ్య ఒక డీల్ ఉంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాం. ఏంటి అది? ఈ అపార్ట్మెంట్ గురించేగా. మేము అపార్ట్మెంట్ కట్టదలుచుకోలేదు, క్యాన్సిల్ చేసాం. మిస్టర్ వినోద్, మీ ఇష్టం వచ్చినప్పుడు డీల్ కుదుర్చుకోవడానికి, మీకు నచ్చినప్పుడు డీల్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఇదేం గంజాయి కేసులు పట్టుకోవడం కాదు, బిజినెస్. బిజినెస్ అంటే అగ్రిమెంట్. అగ్రిమెంట్ ఏమైనా ఉందా? అయినా స్థలం నా పేరు మీద ఉంది. డాక్యుమెంట్ చదవలేదా? ఇక మీదట మీరు రావాల్సిన అవసరం లేదనుకుంటా. తప్పకుండా నువ్వు కూడా మా బిజినెస్ అడ్డు రాకుండా ఉంటే. వ్యక్తిగతంగా మీ దారికి అడ్డు రావాల్సిన అవసరం నాకు లేదు. కానీ మీరు చేసే దందాలు ఆపకపోతే ఒక పోలీస్ ఆఫీసర్గా అడుగడుగున అడ్డు వస్తూనే ఉంటా. అదే ఆర్డే రావద్దని చెప్తున్నాను. అడ్డు తొలగించుకోవటం మాకు పెద్ద పనేం కాదు. నమస్తే స్టాలిని గారు. నమస్తే యాంటోనీ గారు. నేను మాట్లాడతా కానీ నువ్వు వెళ్ళిపో. స్టాలిని గారు, మావోడు ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. తెలియక మాట్లాడింది కాదు, తెలిసే మాట్లాడాడు. ఈ వాడికి పోలీసు అనే ఒక కొమ్ముందిగా, అందుకనే బలిసి మాట్లాడుతున్నాడు. బాబు, పెద్దవాడు అని నీ ముఖం చూసి ఆగాం. మా పనికే అడ్డొస్తానంటాడా? లేపేస్తా. నువ్వు లేపితే లేచిపోవడానికి వాడు ఏమైనా అల్లా తప్ప మనిషి అనుకుంటున్నావా? మొండోడు. సారు, మా ఓడు చిన్నప్పటి నుంచి పోలీస్ అవుతా అని అంటే
మా వారు కూడా వద్దన్నారు. అయినా సరే వాడు పోలీస్ అయి చూపించాడు. మా వాడు అంత మొండోడు. ఎవరే వీళ్ళు? వేసేస్తా అంటున్నారు. మన మొండోడినేనా వేసేస్తానంటున్నారు? అవునక్క, మన వినోదనే. ఏంద్రేడి వాడొక్కడే మొండాడు అనుకున్నా. ఫ్యామిలీ మొండిది అయిపోయింది. వాడిని ఒక్కడే వేసేద్దాం అనుకున్నాను. మొత్తాన్ని వేసేస్తే పోలా. అలా కానీ చేద్దాం. అమ్మాయి కోడలి పిల్ల ఇక్కడ అమ్మా. చెప్పండి అత్తయ్య. అదిగో వాళ్ళందరూ మన ఫ్యామిలీని అంతా వేసేస్తారంట చూడమ్మా. ఎవరత్తయ్యా మీరు? ఎవర్రా మీరంతా? నా ఫ్యామిలీ జోలికి వస్తే గేట్ కూడా దాటరు. తినమ్మా బడవ. ఏది రెడీ ఇందాడబట్టి మొండోళ్ళనే చూస్తాను. ఈ పెక్కిది ఎక్కడ వచ్చిందిరా బాబు? అయిపోయినాయా మీ పెర్ఫార్మెన్స్లు? జస్ట్ వార్నింగ్ ఇచ్చిపోదామని వచ్చాను. నిన్ను ఎవ్వరిని ప్రాణాలతో వదలను. ఆగవే, ఏదో ఆలోచిస్తున్నా కదా. ఏమాలోచిస్తున్నారండి మీరు? ఏమాలోచిస్తున్నారు? ఎంతసేపు చూసిన పలకరేంటి? చాలా డేంజర్ మనిషి, చాలా క్రూరుడు, దుర్మార్గుడు. వాడు సమస్యకే సమస్య. చాలా మొండోడు. అదేగా ఆ సమస్య. ఆ స్టార్టింగ్ పరిస్థితి ఏందో, ఆ యాంటోని పరిస్థితి ఏందో వాళ్ళని ఊహించుకుంటుంటే నాకు దిగులుగా ఉంది. మాకండి అయినా మీరున్నారని ఆగాను కానీ లేకపోతే వాళ్ళ గేర్ దాటినిచ్చేదన్నా ఇక్కడ వాళ్ళ కాళ్ళు ఎరక్కొట్టడం. వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసాడండి. అబ్బని ఎంత కమ్మగా ఉందో. కమిటీ కొంచెం వెయిట్ చూడవా? వెయిట్ ఎంత ఉందమ్మా? 60. అలానే బీపీ కూడా కొంచెం చూడమ్మా. బీపీ ఎంత ఉందా? 30/8. కూర్చోండి. డాక్టర్ గారు ఏమంటారండి? భయం వేస్తుంది. ఏం టెన్షన్ తీసుకోరు, అంతా మంచిది. చెప్పాను కదా సార్, నేను టెన్షన్ తీసుకోవాలి. కాదు కొంచెం బీపీ ఎక్స్ట్రా ఉన్నారు, దానికి తగ్గ ఫోటో తీసుకుంటాను. ఏరా చెకప్ అయిపోయిందా? డాక్టర్ గారు ఏమన్నారు? అయిపోయింది నాన్న, అంతా బాగానే ఉందన్నారు. దీని కంగారు తప్ప ఏం లేదు. ఎలాగో బయటకు వచ్చారు కదరా, సరదాగా రెస్టారెంట్కి పోయిరండి. అలాగే మామయ్య గారు, మీరు చెప్తే గానీ వినరు.
అవుతున్నామండి. డాక్టర్ గారు చెప్పారు కదా ఇప్పటికే బీపీ ఎక్కువ ఉందని. ఏం చేస్తాం కర్మ. ఎందుకండి ఒక్కసారి ఏం చేస్తాం బా. బాబు 2 దమ్ బిర్యానీ. ఏమండి మనకి అమ్మాయి ఇప్పుడు పేరు పెడదాం. అమ్మాయి పుడితే అప్పుడు మనం పెడదాం. మరి అబ్బాయి పుడితే అప్పుడు ఏం పెడదాం. ఇంతకీ మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? ఈ రోజుల్లో అమ్మాయి అయితేనే అబ్బాయి అయితేనే ఎవరైనా ఒకటే. లేదు నాకు అబ్బాయే కావాలి. ఒకవేళ అమ్మాయి పుడితే అప్పుడేం చేస్తావు? తల్లి నేనేదో సరదాగా అన్నానులే, అబ్బాయే పుడతాడు. అయితే ఓకే. థ్యాంక్ యూ సార్. నా వెనక టేబుల్ అతన్ని ఎక్కడో చూసినట్టుంది. నీ మొహం ఇందాక మనం వచ్చేటప్పుడు చేయి కడుక్కుంటున్నాడు, అప్పుడు చూసావు. అయిపోయిందా వెళ్దాం? కాదండి ఎక్కడో చూసాను. గుర్తొచ్చిందండి. అమ్మయ్యా గుర్తుకొచ్చిందా? ఇంకెళ్దాం పద. అది కాదండి, మొన్న అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పెళ్లికి వెళ్ళాను కదా, అక్కడ చూసానండి ఆయన ఫోటో. ఏంటి వాళ్ళ ఊర్లో చూసావు ఫోటో? విడతిల్లు వాళ్ళదేనండి. చూడటానికి గొప్పగా కనిపించిన పాపం పేదవాళ్ళండి, చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ నాన్న మంచాన పడ్డారండి, వాళ్ళ అమ్మ కూడా అనారోగ్యంగా ఉంది. పెళ్లిడికి వచ్చిన చెల్లెలు కూడా ఉంది, పాపం చాలా కష్టాలు పడుతున్నారు. ఎక్కడికి పోతావురా?
నీ గురించి అంతా తెలిసింది. వస్తున్నా. నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. నమస్తే అండి గురుగారు. గురుగారు, మా కుటుంబంలో అనుకూల సంఘటనలు చాలా జరుగుతున్నాయండి. అవుతున్నాయండి. నాయనా నేను చెప్తాను. నీకు ఇష్టం లేని ఉద్యోగం నీ కుమారుడు చేస్తున్నాడు, అదే కదా నీ సమస్య? అవును గురుగారు, మీరు చెప్పింది నిజమే. అందుకనే మేము కలవటానికి వచ్చాం. అయినా దోషం మీ వాడి ఒంట్లో లేదు, అది మీ ఇంట్లో ఉంది. అది నేను కంటితో చూసి చెప్తాను. అల్లుడు, ఇంతకు మా బావగారు కనబట్టలేదు. పొలానికి దగ్గరుండి మందు కొట్టిస్తున్నాడు మావయ్య. చూడండి మావయ్య, ఈ కనిపిస్తున్నటువంటి పొలం ఉంది చూసారా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం మంది. ఏంది ఈ చివరి చచ్చివరి దాకా? ఆ కనిపిస్తున్న వెంచర్ ఉంది చూసారా? అది కూడా మంది. ఎట్టా? లేటెస్ట్ గా వేసింది. తర్వాత దాని వెనకున్నటువంటి 100 ఎకరాలు కూడా త్వరలో మనదే కాబోతుంది. శబాష్ అల్లుడు, శబాష్. అక్కడ కూడా మన వెంచర్ అయిపోతుంది. ఓ అయ్యా, మన గంజాయి కేసులో ఒక అతను కాపాడేనండి, నాకు ఇచ్చాడు. ఇది ప్రతిసారి నలుగురు ఉన్నప్పుడే వచ్చి నన్ను కాపాడండి సార్ అంటున్నావు. పోయినసారి ఆ వినోద్ గారి నుండి నిన్ను కాపాడడానికి తల పేనం తోక్కొచ్చింది. అది మా బావ ఎస్పీ ఉండబట్టి ఏదో గట్టును పడ్డావు. రే, నువ్వు నన్ను ఇరికిచెట్టున్నావురా. అసలు నిన్ను పనిలో పెట్టుకోవడమే దండగరా. సరేనయ్యా, ఇంకోసారి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. సరే ఏదో తెలుసురా పో. మావయ్య, ఈ సమస్యలన్నిటికీ కారణమే ఆ వినోద్ గాడు. మనం చేసే బిజినెస్ కి ప్రతి చోట వాడు అడుగడుగున అడ్డొస్తూనే ఉన్నాడు. మా నాన్న ఒకడు ఆడవాళ్ల జోలి, పసిపిల్లల జోలి పోవద్దని వెనక్కి లాగుతాడు. లేకపోతే ఆ వినోద్ గాడు ఫ్యామిలీని ఆ రోజు ఆవేశం తగ్గించుకోవాలడు. ఎస్పీ బావ మన చేతిలో ఉన్నాడుగా. మన చేతికి మట్టంటకూడదు, పని అయిపోవాలా. అర్థం చేసుకో. ఆ విషయాన్ని పక్కన పెట్టు. ఆంజనేయ స్వామి గుడిలో పంతులున్నాడే, ఆ పంతులకి సంబంధించి 25 సెంట్ల భూమి ఊరికి నడి సెంటర్లో ఉంది. వాడికి పురాతనంగా వచ్చిన ఆస్తిలే అది. అయితే దాంట్లో ఏదో ఉందని మా నాన్న చెప్పాడు. ఆ భూమి మనం అయిందనుకో, నాకు ఎంతమందే. ఆయన ఒకసారి 2 సార్లు అడిగి చూసా, మన అమ్మనంటున్నాడు. అదేదో చూడు. మావయ్య, ఆల్రెడీ ఆ పని మీదే ఉన్నాం. శబాష్ అల్లుడు, శబాష్. అందుకేనయ్యా ఏరికోరి నా ఇంటి అల్లుడు చేసుకుంది నిన్ను. ఆ పని మీద ఉండు. నమ్మకాన్ని ఒమ్మకాని మావయ్య. ఇదంతా మందే కదా, నేను కాక ఇంకెవరు చూసుకుంటారు?
ఎక్కడున్నారు మావయ్య గారు? నేను ఇప్పుడు హోటల్లో డ్యూటీ దిగిపోతున్నాను. సరే మావయ్య గారు, వెళ్ళేటప్పుడు ఒకసారి మన ఇంటికి వచ్చారు. తప్పకుండా అయ్యా. సరే మావయ్య గారు. అలాగే. రండి మావయ్య గారు, రండి కూర్చోండి. అలాగే బాబు. ఏంటి అల్లుడు గారు రమ్మన్నారు? అమ్మయ్య గారు, మొన్న మీరను స్వాతి వాళ్ళ అమ్మమ్మ ఊరు పెళ్లికి వెళ్ళారంట కదా? అవునయ్యా. అక్కడ ఎవరో పూర్ ఫ్యామిలీ ఉందని చెప్పింది స్వాతి. మనం ఎటు కూడా ఎలానో ప్రతి సంవత్సరం హెల్ప్ చేస్తాం కదా ఎవరో ఒకరికి. అవునవును. నాన్నగారితో మాట్లాడి ఆ ఫ్యామిలీకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం అమ్మయ్య గారు. ఎవరబ్బా వాళ్ళు? పేదవాళ్ళు అంటున్నావు, స్వాతి చెప్పిందని చెప్తున్నావు. నాకు తెలియని పేదవాళ్ళు ఎవరబ్బా? అదేంది మాయ, విద్యులు కూడా అదే అంట కదా. వాళ్ళు ఒకప్పుడు బాగా బతికారంట కదా, ఇప్పుడేం చాలా కష్టాలు పడుతున్నారంట. స్వాతి చెప్పింది. అయినా నీకు తెలియని విడిది లేని మాయ. అవునయ్యా, వాళ్ళు ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళే, కానీ బాగా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారయ్యా. అయినా మీరు మంచి ఆలోచించారు కానీ అంత దూరం వెళ్ళి మీరు ఎందుకులయ్యా సహాయం చేయటం? ఆ సహాయం ఏదో నేను చేస్తాలయ్యా, నేనే చేస్తాలయ్యా. ఈ సాయం నేనే చేస్తాను, ఎందుకంటే నా మనసుకి ఎందుకో నేను చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. స్వాతి, 20 పట్టరమ్మా. వస్తున్నానండి. ఎంతసేపు అయింది నాన్న వచ్చి? ఇంతకుముందేనమ్మా. హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. గారు భోజనం ఇక్కడేనా అయ్యాలా? ఇక్కడేరా. ఈ చెవిటి పోతే తీసుకొచ్చాను చూడు, నాది తప్పు. బాబు రావయ్యా. అది గురుగారు కూర్చోండి. హరే రామ హరే కృష్ణ 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 హరే రామ హరే కృష్ణ. గురువు గారు, నాకు డ్యూటీ టైం అయింది, నేను వెళ్ళొస్తాను. గురువు గారు, నాకు చిన్న ప్రాబ్లం ఉంది, అది తీరుస్తానంటే మీరు వెళ్ళేదాకా ఇక్కడే ఉంటారు. గురువు గారు, నేను చాలా రోజుల నుంచి ఒక స్మగ్లర్ని ఎతుకుతున్నాను, దొరుకుతాడా లేదా? మీ నాన్న నీ జాతకం నాకు ఇచ్చాడు కాబట్టి నాకు తెలిసింది, వాడి జాతకం నా దగ్గర లేదు కదా. అయితే నా పని నేను చూసుకుంటాను అయ్య గారు, ఓకేనా? బాబు, అమ్మవారి పూజ చేయించాలి, ముహూర్తం పెట్టి కబుర్ పెడతాం. ఏంట్రా ఆలోచిస్తున్నా? ఏం లేదు నాన్న, స్వాతి లా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది కదా, ఎలా రాస్తుందో ఏందో అని ఆలోచిస్తున్నా. నువ్వే కంగారు పడమాకురా, స్వాతి ఎగ్జామ్ బ్రహ్మాండంగా రాసుద్ది. స్వాతి నా కోడలురా. తెలుసు నాన్న, కాకపోతే చిన్న నెర్వస్. మీ అమ్మని అమ్మవారి గుడికి తీసుకెళ్లి స్వాతి పేరుతో పూజ చేపిద్దాంరా.
మీరు గుడికి వెళ్తున్నారని తెలిసి మీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సార్ మీరు గుడికి వెళ్తున్నారని తెలిసి మీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు సార్. సార్ మీరు పర్మిషన్ ఇస్తే మేము కూడా మీతో పాటు సెక్యూరిటీగా వస్తాం సార్. మీరు సెక్యూరిటీగా వస్తారా? మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు సార్. పోలీసోడు ఎప్పుడు పోలీసోడే. ఓకే, ప్రొసీడ్. అంతల సెంటర్లో స్పాట్ పెట్టా, అక్కడ తప్పించుకున్నావు. గడియారం స్తంభం సెంటర్లో స్పాట్ పెట్టా, అక్కడ తప్పించుకున్నావు. తాలూకా సెంటర్లో పెట్టా, అక్కడ తప్పించుకున్నావు. ఇప్పుడెక్కడికి పోతావురా? తిరుపతి నాయక్, ద గ్రేట్ గంజాయి స్మగ్లర్. గంజాయి స్మగ్లింగ్ చేయటంలో నిన్ను మించినోడు లేడని నాకు తెలుసు. ఆధారాలు దొరక్క ఇక్కడ దాకా వచ్చావు, లేకపోతే అడ్డుగడ్డుకున్నా నా వ్యాపారానికి అడ్డు తగులుతున్నావురా. ఇప్పటికే చాలా ఓపిక పట్టా. నా బాస్ ఆంటోనీకి నీ ఫ్యామిలీ మొత్తం వార్నింగ్ ఇచ్చిందంట కదరా. ఇప్పటికే నేను నిన్ను వేసేయకుండా చాలా లేట్ చేశా.
అలాగేనమ్మా. ఏంటి తిరుపతి నాయకు వినోద్ని వేసేయడానికి వెళ్ళాడా? హలో, ఆగాగు. ఏం తిరుపతి నాయక్, చెప్పా పెట్టకుండా ఆ వినోద్ గాడికి స్పాట్ పెట్టావంట? వాడు అసలే మొండోడు, మామూలుడు కాదు. ఇమ్మీడియట్ గా నీ మనుషులను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పటికే డిపార్ట్మెంట్ మొత్తం అక్కడికి చేరుంటుంది. సరే. అరే వచ్చేసేయండి. అరే లాగెత్తండి రోయ్. ఈ తిరుపతి నాయక్ గాడు ఒకడు తలకాయలు నరికే వాళ్ళని తీసుకొచ్చేసి గంజాయి వ్యాపారంలో దింపితే ఇలాగే ఉంటుంది. వీడి వల్ల అనవసరంగా నేను ఎరుక్కునేటట్టున్నాను.